హెచ్టిఎంఎల్ అనేటువంటి కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్, ఈ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటిది ఆ, మనం యూజ్ చేయడానికి ఆ, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లెఫ్ట్ యాంగులర్ అని అంటారు ఏమా, దీన్ని రైట్ యాంగులర్ అని అంటారు. ఈ లెఫ్ట్ యాంగులర్, ఈ రైట్ యాంగులర్ అనేటువంటి వాటి మధ్యలో మనం యూజ్ చేసేటువంటిది ఏదైనా, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ యాంగులర్కి రైట్ యాంగులర్కి మధ్యలో ఇన్ బిట్వీన్ ఆఫ్ లెఫ్ట్ యాంగులర్ అండ్ రైట్ యాంగులర్ వాట్ యూ హ్యావ్ టు యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అని మనం యూజ్ చేస్తున్నామని అంటే దీన్ని కంటెంట్ అని అంటారు. అదే ఇవన్నీ కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో యూజ్ చేస్తాం. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం. దీన్ని మీకు సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తాను. సో దీనిలో లెఫ్ట్ యాంగులర్ అండ్ రైట్ యాంగులర్, దీనిలో యూజ్ చేసేటువంటి ఏ కంటెంట్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే కంటెంట్ అని అంటాం అనమాట. సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది యాంగులర్, ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని మనం యాంగులర్ అంటాము. సో అదే కాకుండా ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ది పార్ట్లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దీన్ని ఏమని అంటామంటే కంటెంట్ అంటాం, కంటెంట్. సో ఇలా ఈ లెఫ్ట్ యాంగులర్ అండ్ రైట్ యాంగులర్ ఈ కంటెంట్ అనేటువంటిది ఉన్నటువంటి దీనంతటిని కలిపి ఏమని పిలుస్తారని అంటే దీనంతటిని కలిపి ఏమని పిలుస్తారని అంటే ట్యాగ్ అని పిలుస్తారు, ట్యాగ్ అని అంటారనమాట. సో ఇప్పుడు ఇలా ట్యాగ్స్ అనేటువంటి చాలా రకాలైనటువంటి ట్యాగ్స్ని మనం హెచ్టిఎంఎల్ అనేటువంటి ప్రోగ్రాంలో యూజ్ చేస్తారు. అసలు హెచ్టిఎంఎల్ అని అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటారనమాట. హెచ్టిఎంఎల్ అని అంటే మార్కప్ లాంగ్వేజ్. సో ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఆల్మోస్ట్ అంటే ప్రీవియస్ ఓల్డ్ వెర్షన్స్లో అలాంటి చోట్ల చాలా చోట్ల మనకి యూజ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు హైపర్ టెక్స్ట్ అనేటువంటి దాంట్లో HTML5 అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి బ్రౌజర్స్ ఎక్కువగా బ్రౌజర్స్ అనేటువంటిది HTML5 వెర్షన్లో యూజ్ చేస్తున్నారనమాట. HTML5 వెర్షన్ ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి HTML అన్నీ కూడా HTML5 వెర్షన్లో యూజ్ చేస్తున్నారు. సో ఇవి వీటికి స్పెషల్ అడ్వాంటేజెస్ అనేటువంటివి ఉన్నాయన్నమాట బ్రౌజర్స్ అనేటువంటి. సో ఈ HTML కోడ్ అనేటువంటిది దేనిలో మనం రాస్తాం అనుకున్నాం, HTML అనేటువంటిది నోట్ ప్యాడ్లో రాస్తాము, లేదు అని అనుకుంటే విజువల్ స్టూడియోలో కూడా మనం దానిలో మనం చేయగలుగుతాం. నీకు విజువల్ స్టూడియో ల్యాప్టాప్లో ఉందమ్మా? ఉంది సార్ ఆల్రెడీ. ఓకే. సో విజువల్ స్టూడియో అనేటువంటిది ల్యాప్టాప్లో ఉందని అనుకుంటే మనం విజువల్ స్టూడియోలోకి మనం వెళ్ళి ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి నోట్ ప్యాడ్లో మనం చిన్నగా మనం స్టార్ట్ చేసి అప్పుడు మనం విజువల్ స్టూడియోలోకి వెళ్దాం. ఓకే సార్. సో సో ఇప్పుడు మనకి ఈ HTML అనేటువంటి దాన్ని మనం ఈ ట్యాగ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నోట్ ప్యాడ్ అనేటువంటిది ఉంది. నోట్ ప్యాడ్లో స్టార్టింగ్ మనం HTML కోడ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటే స్టార్టింగ్ అనేటువంటిది HTML ట్యాగ్ అనేటువంటి దాంతో మనం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత లాస్ట్లో HTML ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయాలని అనుకుంటే లెఫ్ట్ యాంగులర్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ HTML. ఓకే సార్.
సో దీంతో మనం ఎండ్ చేయాలి. ఇది స్టార్ట్ చేయడానికి, ఇది ఎండ్ చేయడానికి. సో ఇలా మనం స్టార్ట్ చేసి ఎండ్ చేసామని అనుకుంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేయడం, దీన్ని ఏమంటారంటే ఓపెన్ ట్యాగ్ అంటారనమాట. దీన్ని ఓపెన్ ట్యాగ్, ఓకే. ఓపెన్ ట్యాగ్ అంటాం. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఓకే సార్. క్లోజింగ్ ట్యాగ్ అంటాం. సో ఈ మధ్యలో ఓపెన్ ట్యాగ్ అనేటువంటిది క్లోజింగ్ ట్యాగ్, నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్ ట్యాగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విత్ వాట్ టైప్ ఆఫ్ ట్యాగ్స్ యూ హ్యావ్ టు యూస్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ ఈజ్ అ ఓపెన్ ట్యాగ్ అండ్ closing tag. Okay. ఓకే. Must and ఓకే. should in if you want to use any purpose, in definitely each and every tag it can be having that open tag and closing tag అనమాట. సో కాబట్టి ఇలా మనం హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్ అనేటువంటిది, ఈ ఓపెన్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇంకొకటి కూడా అంటారు, ఏమంటే మెయిన్ ట్యాగ్ అంటారు. మెయిన్ ట్యాగ్ అని, లేకపోతే పేరెంట్ ట్యాగ్ ఓకే. అంటారు. ఇంకోటి ఏంటంటే దీన్ని రెగ్యులర్గా యాక్చువల్గా టెర్మినాలజీ ప్రకారంగా, సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా దీన్ని ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే రూట్ ట్యాగ్ అని అంటారు. ఓకే. రూట్ ట్యాగ్ యాక్చువల్గా వైవోస్లో, ఇంటర్వ్యూస్లో వాటిలో కూడా మనల్ని ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి ట్యాగ్ అనేటువంటిది ఏం ట్యాగ్ అని అంటామని అంటే రూట్ ట్యాగ్ అని అంటారని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. ఓకే సార్. సో హెచ్టిఎంఎల్ తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం యూజ్ చేసేటువంటి ట్యాగ్ ఏంటంటే, మనం దీనిలో టైటిల్ అనేటువంటి దాన్ని మనకి రావాలి. టైటిల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అనే నోట్ ప్యాడ్కి పైన మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా టైటిల్ అనేటువంటి తీసుకుంటుంది. సో అలా కాకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్యాబ్ యూజ్ చేశాను. ఈ ట్యాబ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ నేను గూగుల్ అని నేను టైప్ చేస్తుంటే, ఈ గూగుల్ టైప్ చేసినప్పుడు ఈ పైన ఆటోమేటిక్గా ఇక్కడ గూగుల్ అని వస్తుంది కదా, ట్యాబ్ పైన కనిపిస్తుందా మన బ్రౌజర్? ఆహా, లేదు సార్, అయ్యో, కనిపించట్లేదు. అయ్యయ్యో, అదే. వన్ మూమెంట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు కనిపిస్తుందమ్మా లేదా? సార్ లేదు సార్, కనిపించట్లేదు. ఒక్కసారి ఇప్పుడు చూడు. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇక్కడ నాకు చూడు, ఈ పేజ్లో నేను గూగుల్ అని ఇక్కడ నేను టైప్ చేశాను. గూగుల్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ నాకు పైన ఒక టైటిల్ కనిపిస్తుంది, గూగుల్ అని పైన టైటిల్. ఇక్కడ దీన్ని ఏమంటాం, అడ్రస్ టూల్ బార్ అంటాం. సో మనకి హెచ్టిఎంఎల్ రావాలని అనుకుంటే ముందు ఈ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని మనం స్టడీ చేయాలి. ఈ వెబ్ పేజ్లో అసలు ఏమేమి ఉంటాయో అనేటువంటిది కూడా మనం స్టడీ చేస్తేనే అప్పుడు మనం దీన్ని డెవలప్ చేయగలుగుతాం, వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయగలుగుతాం. సో దీనిలో ఓకే. చూడు ఒకసారి మనకి వన్ మూమెంట్. ఇక్కడ పైన మనకి ట్యాబ్ పైన గూగుల్ అని చెప్పి ఇలా వస్తుంది అని అంటే దీన్ని ఏమంటామంటే టైటిల్ అని అంటాం అనమాట. ఓకేనా. ఓకే. ఇది టైటిల్. యాక్చువల్గా ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ బార్ని ఏమంటామంటే అడ్రస్ టూల్ బార్ అని అంటారు దీన్ని, అడ్రస్ టూల్ బార్. ఓకే. దీనిపైన ఉన్నటువంటి దాన్ని టైటిల్ బార్ అని అంటాము. అయితే ఇక్కడ ట్యాబ్స్ అనేటువంటివి మొత్తం అన్ని కూడా ఇక్కడ ప్లేస్ అవుతూ ఉంటాయి మనకి. సో ఇప్పుడు దీనిలో ఉండేటువంటి ఈ ఈ ఈ పైన ఉన్నటువంటి దాన్ని టైటిల్ అని అంటాం. సో ఇప్పుడు ఆ టైటిల్ అనేటువంటిది ఆ టైటిల్ మనకు రావాలి అని అంటే ఏం చేయాలి? ఆమ్, ఇప్పుడు నా నోట్ ప్యాడ్ నీకు కనిపిస్తుందమ్మా? ఎస్ సార్, కనిపిస్తుంది ఓకే. సార్. సో ఇప్పుడు ఆ టైటిల్ మనకు రావాలి అని అనుకుంటే మళ్ళీ యాంగ్లర్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే హెడ్ అనేటువంటి దాన్ని టైప్ చేసి ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ హెడ్ కింద మనం ఏం చేస్తామంటే ఆ హెడ్లో టైటిల్ అనేటువంటిది రావాలి. సో హెడ్లో మనం టైటిల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను చూడు, ఇక్కడ నేను హెడ్ని క్లోజ్ చేయాల, ఈ హెడ్ లోపల టైట్ అనేటువంటి దాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఆ, ఈ ఇక్కడ ఏదైతే టైటిల్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుందో మనకి ఆ టైటిల్ అనేటువంటిది ఇక్కడ రావడానికి హెడ్ లోపల ఉన్నటువంటి టైటిల్. సో దీన్ని మనం ఇక్కడ హెడ్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే హెడ్ లోపల సబ్ టై సారీ హెడ్ అనేటువంటి ట్యాగ్ లోపల సబ్ సబ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం కదా. సో అందుకని ఈ హెడ్గా ఉన్నటువంటి ట్యాగ్ని ఏమని పిలుస్తామంటే మనం ఎలిమెంట్ అని పిలుస్తాం. ఓకే. ఎలిమెంట్ అని అంటాం. ఇది ఇది ఎలిమెంట్ అన్నామంటే ఇది హెడ్ అంటే మెయిన్ ట్యాగ్ అనమాట. మెయిన్ ట్యాగ్ అండర్లో సబ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాం. ఇది సబ్ ట్యాగ్ అని ఎలా చెప్తున్నాము? నా ఏంటి మాట సార్? నా మాట క్లియర్గా లేదు కదా? వినిపిస్తుంది సార్.
ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు చూడు, ఇక్కడ హెడ్ ట్యాగ్ నేమో మెయిన్ ట్యాగ్ అంటున్నాము, టైటిల్ అనేటువంటి దాన్ని ఏమో సబ్ ట్యాగ్ అని అంటున్నాం. ఎలా అంటున్నాం అది? ఇఫ్ ఎందుకు అంటున్నాం? హెడ్ టైటిల్ ట్యాగ్ ని సబ్ ట్యాగ్ అని ఎందుకు అని అంటున్నాను? హెడ్ ట్యాగ్ ని మెయిన్ ట్యాగ్ అని ఎందుకు అంటున్నాను ఏమా? అంటే మెయిన్ అంటే ఐ మీన్ నాకు అంటే ఎందుకని అంటే, తెలియదు. ఒక నిమిషం చూడు, హెడ్ ట్యాగ్ ని మెయిన్ ట్యాగ్ ఎందుకు అంటున్నానంటే, దీని తర్వాత వెంటనే మనకి ఇలాగ క్లోజింగ్ ట్యాగ్ రాలేదు కదా. ఈ హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా ఇక్కడ లాస్ట్ లో. ఓకే సార్. ఇలాంటి హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ రాకుండా మళ్ళీ ఇంకో ట్యాగ్ ఓపెన్ చేశాను కాబట్టి ఇది హెడ్ ట్యాగ్ అయింది. దీనికి ఇది ఓకే హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ కి ఓకే దేనికి హెడ్? ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటిది హెడ్ ట్యాగ్ కదా. ఓకే టైటిల్ కేమో ఈ హెడ్ అనేటువంటిది మెయిన్ ట్యాగ్ అయింది, అందుకని దీన్ని ఎలిమెంట్ మెయిన్. అంటున్నాము. ఓకే అందుకని సార్. దీన్ని ఎలిమెంట్ అంటున్నాము. ఇప్పుడు ఈ హెడ్ కి ఏది ఎలిమెంట్ అవుతుంది? ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటిది దీనికి ఎలిమెంట్ అవుతుంది. ఓకే సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడు ఒకసారి. ఇప్పుడు ఓకే సార్. దీనిలో టూ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ట్యాగ్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక టైటిల్ అనేటువంటిది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఓకే దీనిలో హెచ్టిఎంఎల్ అనేటువంటిది రూట్ ట్యాగ్ అంటున్నాం కదా. ఓకే సార్. హెచ్టిఎంఎల్ అనేటువంటి రూట్ ట్యాగ్ అంటున్నాము. సో ఈ హెచ్టిఎంఎల్ అండర్లో ఇంకొక హెడ్ అనేటువంటి ఇంకో ట్యాగ్ని క్రియేట్ చేసాము, అవునా? సో కాబట్టి ఎస్ సార్. ఈ హెడ్ ఇలా సబ్ కింద ఒక ట్యాగ్ అండర్లో ఇంకో ట్యాగ్ క్రియేట్ చేస్తే దీన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అంటారు అనమాట. యాట్రీ. యాట్రిబ్యూట్ అంటారు. ఒక మెయిన్ ట్యాగ్లో ఒక సబ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తే దీన్నేమో రూట్ ట్యాగ్ అనేటువంటిది, అంటే మొత్తం అన్ని ట్యాగ్లకి ఇది కాబట్టి ఇది రూట్ ట్యాగ్ అంటాము యాక్చువల్గా. కానీ ఇది దీని అండర్లో ఇది సబ్ ట్యాగ్ కింద మనం క్రియేట్ చేసాం కాబట్టి సబ్ ట్యాగ్స్ అనేటువంటి వాటిని యాట్రిబ్యూట్ ట్యాగ్స్ అని అంటారు. ఈ ఈ మెయిన్గా దీనికి మెయిన్గా ఉన్నటువంటి ట్యాగ్ని ఎలిమెంట్ ట్యాగ్ అని కూడా అంటారు. ఓకే సార్. ఎలిమెంట్ ట్యాగ్ అని కూడా అంటారనమాట. ఎలిమెంట్. సో దీన్ని ఓకే ఎలిమెంట్ అని అంటాము. సో దీన్ని హెడ్ అనేటువంటిది ఏమైంది? యాట్రిబ్యూట్ అయింది. సో ఇప్పుడు హెడ్ అనేటువంటి అండర్లో ఇంకొక ట్యాగ్ని నేను క్రియేట్ చేస్తున్నాను, అదేంటంటే టైటిల్. టైటిల్ ట్యాగ్. ఇప్పుడు చూడు, ఈ టైటిల్ ట్యాగ్ అనేటువంటిది హెచ్టిఎంఎల్కి సబ్ ట్యాగా, ఈ హెడ్ అనేటువంటి దానికి సబ్ ట్యాగా? హెడ్ హెడ్ సార్. వెరీ గుడ్. హెడ్ అనేటువంటి దానికి టైటిల్ అనేటువంటి సబ్ ట్యాగ్. అప్పుడు ఏమవుతుంది? ఈ యాట్రిబ్యూట్ అనేటువంటిది ఏమో ఇది యాట్రిబ్యూట్ అవుతుంది, ఇదేమో ఎలిమెంట్ అవుతుంది. ఈవెంట్. ఎలిమెంట్ అవుతుంది. అప్పుడు దీనిపైన ఉన్నటువంటిది ఏమవుతుంది? రూట్ ట్యాగ్ అవుతుంది. రూట్ ట్యాగ్. అదే, ఎన్ని వచ్చినా ఓకే సార్. దీని అండర్లో ఎన్ని ట్యాగ్లు వచ్చినా కూడా ఇది మాత్రం రూట్ ట్యాగే. ఓకే. సో ఓకే సార్. ఇప్పుడు దీని అండర్లో ఇది సబ్ ట్యాగ్ అయింది. సో అలాంటప్పుడు ఇది ఎలిమెంట్ ట్యాగ్, ఇది అట్రిబ్యూట్ ట్యాగ్ అన్నాం. కానీ ఇప్పుడు హెడ్ అనేటువంటి దానిలో ఈ టైటిల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది అట్రిబ్యూట్ ట్యాగ్. సో అది యాట్రిబ్యూట్కి ఎలిమెంట్కి. నీకు యాక్చువల్గా ఇంటర్వ్యూస్లో నేను ఎందుకని చెప్తున్నానండి, ఈ టెర్మినాలజీ నీకు ఇప్పుడు కొంచెం కొత్తగా ఉండొచ్చు టెర్మినాలజీ. కానీ టెర్మినాలజీ మనం వాడుతూ ఉంటాం కాబట్టి, తరచూ వాడుతూ ఉంటాం కాబట్టి నీకు టెర్మినాలజీ చాలా ఈజీ అవుతుంది. నువ్వు ఇప్పుడు దానికి కొత్తగా ఉన్నటువంటి దానికి ఏమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? ఓకే సార్. నెమ్మదిగా ఓకే అలవాటు సార్. అయిపోతుంది అది. దాన్ని కాల్ చేయడం అది మనకి నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. నీకు వైవోలో కూడా అడుగుతాడు ఏమనంటే, వాట్ ఈస్ ద ఎలిమెంట్ అండ్ వాట్ ఈస్ ద యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ ఈస్ ద సబ్ ట్యాగ్ అండ్ ఎలిమెంట్ ఈస్ ఏ మెయిన్ ట్యాగ్ మెయిన్. అని అని అంటాం అనమాట. ఓకేనా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ టైటిల్ అనేటువంటిది ఇప్పుడు నేను ఈ నేమ్స్ని తీసేస్తున్నాను. రైట్. ఈ నేమ్స్ తీసేస్తున్నాను. టైటిల్ అనేటువంటిది ఉంది. ఈ టైటిల్ అనేటువంటి అండర్లో ఈ టైటిల్ దగ్గర ఏమి చేస్తున్నానంటే ఇక్కడ మనకి స్వర్ణ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంది. ఓకే ఏమ్మా? ఓకే సార్. స్వర్ణ అనేటువంటి ఎడ్యుకేషన్ ఉంది. సో ఈ స్వర్ణ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని నేను అలా రాసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, టైటిల్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తున్నాను. టైటిల్ ట్యాగ్ అని ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు ఒకటి నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. మళ్ళీ చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఇక టైటిల్ ట్యాగ్ అనేటువంటి దానిలో క్యాపిటల్ లెటర్స్ ఇస్తే క్లోజింగ్ ట్యాగ్లో కూడా క్యాపిటల్ లెటర్సే ఇవ్వాలి. ఓకే ఒకవేళ సార్.
ఓపెనింగ్ ట్యాగ్లో నువ్వు ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చావని అంటే క్లోజింగ్ ట్యాగ్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇవ్వాలి. ఇది ఓకే గుర్తుపెట్టుకోవాలి సార్. నువ్వు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎర్రర్స్ కూడా ఇలాంటి చోట్లే మనకు వచ్చేస్తాయి. మనం మామూలుగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇందులో ఏం ఎర్రర్ ఉన్నదంటే ఇక్కడ టైటిల్ అని ఉంటుంది, ఇక్కడ టైటిల్ అని ఉంటుంది. కానీ ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ దగ్గరేమో ఒక రకంగాను, క్లోజింగ్ ట్యాగ్లో వేరే రకంగాను మనం టైప్ చేస్తే అప్పుడు అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఓకే. రైట్. సో ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్ ఇప్పుడు చూడు, హెచ్టిఎంఎల్ అనేటువంటి పేజ్లో హెడ్ అనేటువంటి ట్యాగ్ని క్రియేట్ చేసి దానిలో టైటిల్ అనేటువంటి దాన్ని నేను క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు టైటిల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసిన తర్వాత సో దీనిలో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆ, ఒకటి ఏదన్నా మనకి అని అనుకున్నాం ఏంటంటే వెల్కమ్, వెల్కమ్ టు ఫస్ట్ క్లాస్. అలా బాగోలేదు. ఫుల్ స్టాక్, ఫుల్ స్టాక్ క్లాస్ అని అన్నాం. ఇప్పుడు దీన్ని ఆ, ఇప్పుడు టైటిల్ అంటే ఎక్కడ వస్తుంది మనకి టైటిల్? ఇక్కడ వస్తుంది కదా, అవును సార్. ఇక్కడే ఎస్. కదా టైటిల్ వచ్చేది. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దానిలో మనకు రావాలి అని అనుకుంటే దీన్ని ఏమంటారు, ఇది ఏమో టైటిల్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీ ప్లేస్ అంతటిని ఏమంటారంటే బాడీ అంటారు. ఓకే సార్. బాడీ కాబట్టి ఇది బాడీ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. బాడీ ట్యాగ్, బాడీ ఓకే ట్యాగ్ సార్. అనేటువంటి దాన్ని టైప్ చేస్తాం. ఈ బాడీ ట్యాగ్లో వెల్కమ్ టు ఫుల్ స్టాక్ క్లాస్ అని చెప్పి మనం ఇలా పెట్టాము. సో దీని తర్వాత ఇక్కడ చూడు, టైటిల్ ట్యాగ్నేమో స్వర్ణ అని చెప్పి టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయలేదు. ఈ బాడీ ట్యాగ్ని కూడా ఇప్పుడు ఇక్కడ మనం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ బాడీ. ఓకే. సో ఇప్పుడు బాడీ ట్యాగ్ క్లోజ్ అయింది, టైటిల్ ట్యాగ్ క్లోజ్ అయింది. ఇంకా ఏం ట్యాగ్ క్లోజ్ అవ్వాలి? హెడ్. హెడ్. హిస్టరీ. హెడ్. హెడ్. హిస్టరీ. హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేయాలి. దానికంటే ముందు హెడ్ ఓకే. ఉంది కదా, హెడ్ హెడ్. కూడా క్లోజ్ చేయాలి. సో హెడ్ క్లోజ్ చేయడానికి మనం కావాలనుకుంటే ఈ టైటిల్ తర్వాత హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఓకే. ఎందుకంటే హెడ్ లోపలే కదా టైటిల్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసాం. ఈ హెడ్ ఓకే. వచ్చేసింది. హెడ్ వచ్చిన తర్వాత బాడీ, మనం బాడీని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. సో బాడీని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఈ బాడీలో ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని మనం రాసి ఈ బాడీ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేస్తాం. దాని తర్వాత ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్లో మనం హెచ్టిఎంఎల్ అని క్లోజ్ చేసాం, క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పి. సో దీన్ని కూడా క్లోజింగ్ చేసాం. సో ఇప్పుడు దీనికి ఈ పేజ్కి యాక్చువల్గా ఇలా మనం సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడు, ఫస్ట్ హెచ్టిఎంఎల్ రూట్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఈ రూట్ ట్యాగ్ తర్వాత హెడ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాము. ఈ హెడ్ ట్యాగ్ అనేటువంటిది ఎందుకోసం అని అంటే ఇది హెడ్ అంటాము, ఇది బాడీ అంటాము. ఇది హెడ్, ఇది బాడీ. హెడ్ అనేటువంటి దానిలో ఏం క్రియేట్ చేస్తాము? టైటిల్ క్రియేట్ చేస్తాము. సో టైటిల్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ బాడీ, బాడీలో ఏం క్రియేట్ చేస్తాం? మనకి ఏం కావాలని అనుకుంటున్నామో టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాము. సో దాన్ని బాడీ క్లోజ్ చేసాము అండ్ హెచ్టిఎంఎల్. దీన్ని సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పెడుతున్నాను. ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తాం? రైట్ మౌస్ క్లిక్ చేసి న్యూ అని చెప్పి ఫోల్డర్. ఈ ఈ ఫోల్డర్లో ఏమన్నా ఉన్నామంటే శాంపుల్ అని టైప్ చేశాను, శాంపుల్ అని చెప్పి. సో ఇక్కడ నేను మనం ఏదైతే హెచ్టిఎంఎల్ టైప్ చేసామో ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఫైల్ క్లిక్ చేసి, నోట్ ప్యాడ్ని ఫైల్ క్లిక్ చేసి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అని క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మీద మనకి శాంపుల్ అనేటువంటి ఫోల్డర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇదిగో శాంపుల్ అనే ఫోల్డర్. ఈ ఫోల్డర్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే శాంపుల్ అని మళ్ళీ టైప్ చేసి డాట్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలి. ఇది నీకు డాట్ హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఏంటో తెలుసమ్మా? దీన్ని ఏమంటామంటే ఫైల్ ఎక్స్టెన్షన్ అని అంటాం అనమాట. ఫైల్ ఎక్స్టెన్షన్. మనకి హెచ్టిఎంఎల్ అనేటువంటి ప్రోగ్రాంలో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసి దాన్ని ఎక్స్ప్లోరర్ కింద అంటే విజువల్ చేయడానికి బ్రౌజర్ కింద మనం కన్వర్ట్ చేయాలని అనుకుంటే అప్పుడు డాట్ హెచ్టిఎంఎల్ అని నువ్వు సేవ్ చేస్తే నోట్ ప్యాడ్ ఉన్నటువంటి ఫైలు ఇప్పుడు చూడు, ఒకసారి నీకు క్లియర్గా చూపిస్తాను. నేను సేవ్ యాజ్ అని అనుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్
సేవ్ యాజ్ అని అన్నాను. సేవ్ యాజ్ అని అన్న తర్వాత నాకు డెస్క్టాప్లో శాంపిల్ పేజ్, శాంపిల్ ఫోల్డర్. సో నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే శాంపిల్ అని, ఇలా శాంపిల్ అని టైప్ చేసి సేవ్ అనేసాను. ఓకే, ఓకే. ఇప్పుడు చూడు, ఓకే. నా డెస్క్టాప్ నీకు కనిపించట్లేదు, నువ్వు నాతో చెప్పలేదు. ఇప్పుడు అప్పుడు వరకు కనిపించింది ఇప్పుడు సార్. కనిపిస్తుంది. ఇప్పుడు ఇదిగో శాంపిల్ అనేటువంటి ఫోల్డర్ ఉంది కదా, ఎస్ సార్. కనిపిస్తుందా? ఈ శాంపిల్ ఫోల్డర్లో నేను నోట్ ప్యాడ్ అనేటువంటి దాన్ని శాంపిల్ అని సేవ్ చేశాను కదా. ఇప్పుడు చూడు నోట్ ఎస్. ప్యాడ్లోనే, ఇది నోట్ ప్యాడ్లోనే వచ్చింది. ఇప్పుడు చూడు ఓకే. పాయింటర్ని దీని మీద నేను ఎలా హోల్డ్ చేస్తే టైప్ టెక్స్ట్ డాక్యుమెంట్ అని వస్తుంది కదా. ఎస్ సార్. అంటే ఇది టెక్స్ట్ డాక్యుమెంటే. అంటే ఇప్పుడు ఇది హెచ్టిఎంఎల్ కోడ్ మనం రాసినటువంటి నోట్ ప్యాడ్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఇది మనం విజువల్ చేయడానికి, అంటే అవుట్పుట్ అనేటువంటి చూసేది దేనిలో అవుతుంది, బ్రౌజర్లో అవుతుంది అనమాట. అంటే అలా బ్రౌజర్లో మనకి అలా కన్వర్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని మనం ఎలా సేవ్ చేయాలి అని అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, ఇక్కడ శాంపుల్ అని టైప్ చేసి డాట్ హెచ్టిఎంఎల్ అని టైప్ చేయాలి. టైప్ చేసి ఇంక ఏమీ మాడిఫై చేయొద్దు, జస్ట్ అలా టైప్ చేసి సేవ్ అని అనడమే. సో ఇప్పుడు చూడు, మినిమైజ్ ఓకే. చేసి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐకాన్ రెండిట్లో డిఫరెన్స్ ఉందా లేదా? ఇది ఓకే. గూగుల్ క్రోమ్, అవును. గూగుల్ క్రోమ్, ఎస్ సార్. అవునా, గూగుల్ క్రోమ్ లా వచ్చింది, ఇదేమో శాంపుల్ లా ఎస్. వచ్చింది. ఎస్. సో అంటే ఇప్పుడు రెండిట్లోనూ నీకు ఆ, నీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ నోట్ ప్యాడ్ అనేటువంటి దానిలో డాట్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వాల, ఇక్కడ మనం డాట్ హెచ్టిఎంఎల్ ఇచ్చాము. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, దీన్ని డబుల్ క్లిక్ చేసాం అనుకో, సో ఇప్పుడు కనిపిస్తుందా వెల్కమ్ టు ఫుల్ స్టాక్ క్లాస్? ఓకే. కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపించింది సార్. వెల్కమ్ టు కనిపించిందా? ఫుల్ స్టాక్ క్లాస్. వెల్కమ్ టు ఫుల్ స్టాక్ క్లాస్. సో కాబట్టి ఇలా మనం ఒక టెక్స్ట్ కంటెంట్, ఇప్పుడు జస్ట్ మనం ఏం చేసాం, జస్ట్ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని మాత్రమే మనం చూసాం. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని డిఫరెంట్గా మనం సేవ్ చేయొచ్చు. ఎలా? అది పారాగ్రాఫ్స్ ఓపెన్ చేసి చాలా ట్యాగ్స్ ఉంటాయి. ఇది శాంపిల్ ప్రోగ్రామ్ అంతే. ఇది ఒక్కసారి నువ్వు ఓకే. ల్యాప్టాప్లో ఇది నువ్వు జస్ట్ ఫైల్ కన్వర్షను ఇలా నువ్వు ఒక్కసారి ఇది ప్రాక్టీస్ చేసి చూడు. ఏమా? ఓకే సార్. నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తే